నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. చైత్రమాసంలో జరిపే వసంత నవరాత్రులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా లలితాదేవిని, దుర్గాదేవిని ఆరాధించేందుకు ఈ వసంత నవరాత్రులుగా చెబుతారు. ఇలా 9 రోజులు అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు ఆరోగ్యము, మానసిక ఆనందం సొంతమవుతాయని ఒక నమ్మకము. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో బుడతల మామిడి వద్ద వేంచేసి ఉన్న పద్మావతి భూనాంచారమ్మ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా వసంతోత్సవాలు ప్రారంభించారు. ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రమణ శర్మ ఆధ్వర్యంలో పురోహితులు ముందుగా స్వామివారిని, అమ్మవార్లను అలంకరించి అర్చన, మంత్రపుష్పనిరాజనం, తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలతో మొదటి రోజును ముగించారు. అనంతరం వసంత నవరాత్రుల విశిష్టతను గురించి రమణ శర్మ భక్తులకు వివరించారు. జయ జయ శంకర, హరహర శంకర, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి. ఈ 9 రోజులు కూడా లలితా నవరాత్రులని అమ్మవారికి చేస్తారు. రామచంద్ర ప్రభుకి, విష్ణాలయాలను, వెంకటేశ్వర స్వామికి ఈ వసంతోత్సవాలు చేస్తారు. ఇటు విష్ణు ఆరాధన, అటు అమ్మవారి ఆరాధన రెండూ కూడా జరగడం జరుగుతుంది. చైత్రశుద్ధ నవమి నాడు, చైత్రశుద్ధ నవమికే పునర్వసు నక్షత్రే కర్కాట లగ్నే జాత రామ అని చైత్రశుద్ధ నవమి నాడు రామచంద్ర ప్రభు ఉద్భవించారండి. ముందు రోజు అష్టమి నాడు రాత్రి మృగశిరా నక్షత్రంలో పార్వతీదేవి ఉద్భవించింది. అందుకు కారణం చేత ఏంటంటే ఇటు లలితా నవరాత్రులు, అటు వసంత నవరాత్రులు రెండూ కూడా చక్కగా ఈ నవరాత్రులు చేస్తారు. ఇది 4 దేవి నవరాత్రుల్లో ఇది ప్రారంభ నవరాత్రులు అండి. ఇది మామూలుగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాదితో ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభ నవరాత్రులు. తర్వాత వారాహి నవరాత్రులు, ఆ తర్వాత శవరణ నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు, ఇట్లాగా ఈ 4 నవరాత్రులు ఉంటాయండి. ఇందులో విశేషించి విష్ణువుని, అమ్మవారిని కూడా ఆరాధన చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల ప్రజలందరికీ కూడా సమస్తమైనటువంటి సౌఖ్యములు జరుగుతాయి. ఈ యొక్క ప్రతి సంవత్సరం ఆ గ్రహకూటం వల్ల వచ్చేటువంటి లోక ఉపద్రవములు అన్నీ కూడా తగ్గి అన్నీ కూడా చక్కగా సుభిక్షంగా ప్రజలు ఉంటారు. పశువులు సుఖంగా ఉంటాయి, ధర్మములు చక్కగా నిలబడతాయి, యజ్ఞయాగాది కృతులు నడుస్తాయని చెప్పేసి మహర్షులు మనకి అందించారండి. అటువంటి వసంత నవరాత్రులు ఈరోజు ప్రారంభం చేసి వెంకటేశ్వర స్వామికి చక్కగా మనం చేస్తున్నాం. అదే సాయంత్రం స్వామికి అర్చనతో పాటు రామాయణం కూడా చక్కగా పారాయణ జరుగుతుంది. స్వామివారికి మన భక్తులందరూ కూడా విశేషించి శ్లోకములు, వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి శ్లోకములన్నీ కూడా చక్కగా పారాయణ చేస్తూ దాంతో పాటుగా లోపల స్వామికి అర్చన, హారతులు, విశేష అలంకారాలతో ఈ 9 రోజులు నడుస్తుందండి. గోవిందా.